నర్సంపేట మండలం అత్తోజీపేటకు చెందిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత దురదృష్టకరం. హక్కుల సాధన కోసం పోరాడాల్సిన ఒక ప్రాణం ఇలా అర్థాంతరంగా తను చాలించడం అందరినీ కలిచివేస్తోంది. శంకర్ గౌడ్ మృతితో ఆయన కుటుంబం నేడు అనాథగా మారింది. ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్క కార్మికుని కోరుతున్నాం, దయచేసి ఆవేశంలో బలవన్మరణాలకు పాల్పడకండి. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎంతో మంది యువకులు, కార్మికులు బలిదానాలు ఇచ్చారు. ఆ పోరాటాల ఫలితంగానే మనం తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ప్రాణాలు వదులుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు పోతే ప్రభుత్వానికో వ్యవస్థకో ఒక సంఖ్య మాత్రమే తగ్గిపోతుంది. కానీ మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబ సభ్యులు సజీవ దహనమవుతారు. భార్య పిల్లలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. సమస్య ఏదైనా చర్చల ద్వారా, పోరాటాల ద్వారా పరిష్కరించుకోండి. కానీ మరణమే మార్గమని భావించుకోండి. శంకర్ గౌడ్ కుటుంబానికి కలిగిన శోకం మరే కార్మిక కుటుంబానికి కలగకూడదని ఆశిద్దాం. కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉందాం. ఆత్మహత్యలకు స్వస్తి పలుకుతాం. ప్రభుత్వాలు కూడా కార్మికుల ఆవేదనను గుర్తించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి అందరికీ తెలిసిందే. సమ్మెలో భాగంగా శంకర్ గౌడ్ అనే నర్సంపేట నివాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దురదృష్టవశాత్తు చనిపోయారని తెలిసింది. ఆర్టీసీ కార్మికులకు నా విజ్ఞప్తి, అన్న మీరు దయచేసి ఈ ఆత్మహత్యలకు పాల్పడద్దు. పాల్పడి మీ కుటుంబాన్ని రోడ్డు మీద కీడ్చొద్దు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారు తెలంగాణ ఉద్యమ సాధన కోసం. కానీ ఈ ప్రభుత్వాలు వాళ్ళ కుటుంబాలకి కానీ వాళ్ళకి కానీ ఎటువంటి న్యాయం చేయలేకపోయింది. ఈ బలిదానాల వల్ల ప్రయోజనం లేదు. ఏదైనా పోరాడి సాధించుకోవాలి. తెలంగాణ తెచ్చిందనకూడదు, తెలంగాణ ఇచ్చిందనకూడదు చెప్పుకోవడం తప్పితే ఇక్కడ ఒరిగింది ఏమీ లేదు. వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి న్యాయం జరిగింది తప్ప తెలంగాణ సమాజానికి మాత్రం ఎటువంటి న్యాయం జరగలేదని ఘంటాపదంగా చెప్తున్నాను. ఈ 13 సంవత్సరాల్లో ఈ 13 సంవత్సరాలు ఎవరు సంతోషంగా ఉన్నారు? రైతులు సంతోషంగా ఉన్నారా? ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? ఎంతమంది సింగరేణి కార్మికులు సంతోషంగా ఉన్నారు? ఎంతమంది తెలంగాణ ఉద్యమ సాధన కోసం పాటుపడ్డారు మీకు అందరూ తెలిసిందే. అయినా సరే తెలంగాణ సాధించాం, కానీ వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసుకున్నారు. వాళ్ళు ఎదిగారు తప్ప తెలంగాణ సమాజంలో ఎవ్వరు సంతోషంగా లేరు. కాబట్టి ఏదైనా పోరాడి సాధించుకుందాం. ఆర్టీసీ కార్మికులు 38,000 మంది ఉన్నారు. మీరందరూ గట్టిగా పోరాడి సాధించుకోండి. మీ డిమాండ్ల కోసం మేము కూడా మద్దతు ఇస్తాం జనసేన వ్యాప్తంగా. కానీ ఈ కళ్ళబొల్లి కబుర్లు నమ్మి మోసపోకండి. పోరాడండి. ఆత్మహత్యలకు పాల్పడద్దు. మీ శంకర్ గౌడ్ గారి అంటే వాళ్ళ కుటుంబం